హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీ-సాట్. మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. గత సెషన్స్ నుంచి మనం రెగ్యులర్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ఒక్కొక్కటిగా మనం నౌన్ గురించి తెలుసుకున్నాం, ప్రొనౌన్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ అండ్ ప్రిపోజిషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు ఈ సెషన్లో మనం అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో అత్యంత కీలకమైనటువంటి కాన్సెప్ట్లలో ఇది కూడా ఒకటి మిత్రులారా, ఈ కంజంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుందాం. కంజంక్షన్ అంటేనే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం ఈ పదం, చౌరస్తా అని అంటూ ఉంటాం, 4 దారులు కలిపే కూడలి అని. అండ్ అలాగే మనం చౌక్ అంటూ ఉంటాం, సో దాన్ని చౌరస్తా అని అంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఆ చౌరస్తా లేదా ఆ కూడలిని మనం ఏమంటామంటే కంజంక్షన్ అనే పదంతో పోల్చొచ్చు. ఎందుకనంటే 4 దారుల్ని ఒక దగ్గర కలుపుతుంది. అలాగే ఈ కంజంక్షన్ అనే పదం ఏం చేస్తుందంటే 2 పదాలని కానీ, పదబంధాలని కానీ, లేదా అంతకంటే ఎక్కువ పదబంధాలని కానీ, వాక్యాలని కానీ కలిపేటటువంటి ఈ జాయినింగ్ వర్డ్స్ని ఏమంటాం సార్ మనం అంటే కంజంక్షన్స్ అని అంటాం. అందుకే ఈ కంజంక్షన్ అనేది ఏంటంటే ఒక పదము, ఇది ఒక పదాన్ని నుంచి మరొక పదానికి, లేదంటే ఒక పదాన్ని మరొక పదంతో, లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కలుపుతుందన్నమాట. అందుకే దీన్ని ఏమంటాం సార్ అంటే కంజంక్షన్ అంటాము. వారధిగా నిలుస్తుంది 2 పదాల మధ్య, లేదా పదబంధాల మధ్య, వాక్యాల మధ్య ఇది ఒక వారధిగా నిలిచి రెండింటిని కలుపుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం సార్ అంటే మనము కంజంక్షన్ అని చెప్పేసి అంటున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. జంక్షన్ అంటే కూడలి, ఎవెన్యూ అని అంటాం. సో కంజంక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక పదము, ఇది మనకు 2 లేదా అంతకంటే ఎక్కువగా పదాలని, పద బంధాలను అంటే ఫ్రేజెస్ని, సెంటెన్సెస్ని కలుపుతుంది. కాబట్టి దీన్ని కంజంక్షన్ అంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మిత్రులారా. అఖిల అండ్ అశ్విని ఆర్ ఫ్రెండ్స్. అఖిల, అశ్విని స్నేహితులు అని అంటున్నాం మనం. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అఖిల మరియు అశ్విని అని అంటున్నాం. అండ్ అంటే మరియు అని అంటాం. సో అఖిల అనే పదాన్ని, అశ్విని అనే పదాన్ని రెండింటిని కలిపి చెప్తుంది. కాబట్టి ఈ అండ్ని మనం ఏమంటాం అంటే కంజంక్షన్ అని అంటాం. ఇక వి విల్ టేక్ ఈదర్ కాఫీ ఆర్ టీ. మేము కాఫీ అయినా తీసుకుంటాము, లేదా టీ అయినా తీసుకుంటాం. అంటే రెండిట్లో ఏదో ఒకటి మనం తీసుకుంటాం అన్నట్టుగా. వి విల్ టేక్ ఈదర్ కాఫీ ఆర్ టీ అంటున్నాం. ఆర్ అంటే అర్థం ఏంటి అంటే లేదా, లేక అనే మీనింగ్ వస్తుంది. అది లేక ఇది అనే మీనింగ్లో మనం దీన్ని యూస్ చేస్తాం. ఇక నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్ని చూద్దాం. హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ బట్ హీఈస్ అటెండింగ్ ద పార్టీ. అతడికి ఒంట్లో బాగోలేదు, నలతగా ఉంది, ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ బట్ హీఈస్ అటెండింగ్ ద పార్టీ. అతనికి ఒంట్లో బాగాలేదు కానీ ఆయన అటెండ్ అవుతున్నాడు అన్న మీనింగ్లో బట్ అనేది వచ్చింది ఇక్కడ. హీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ ఒక సెంటెన్స్, హీఈస్ అటెండింగ్ ద పార్టీ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలిపేది ఏంటి అని అంటే బట్ అనే కంజంక్షన్. అందుకే బట్ని ఏమంటాం సార్ అంటే కంజంక్షన్ అని అంటున్నాం. నెక్స్ట్, దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళు ఆనందంగా లేరు ఒక సెంటెన్స్. దో దే ఆర్ రిచ్. వాళ్ళు బాగా ధనవంతులైనప్పటికీ వాళ్ళు ఆనందంగా లేరు. దో అయినా అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో అందుకే ఇక్కడ దో అనే పదాన్ని యూజ్ చేస్తున్నామంటే మనం కంజంక్షన్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. షీ స్టడీడ్ వెల్ యట్ షీ ఫెయిల్డ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. షీ స్టడీడ్ వెల్, ఆమె బాగా చదివింది. షీ ఫెయిల్డ్, ఆమె ఫెయిల్ అయింది. అందుకే ఈ రెండింటిని కలపడానికి ఎట్ అనే ఒక పదాన్ని తీసుకున్నాం. వైఇట్ ఎట్ అంటే అయినను, ఇంకను అనే మీనింగ్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. షీ స్టడీడ్ వెల్, ఆమె బాగా చదివింది. ఎట్ షీ ఫెయిల్డ్, అయినా సరే ఆమె ఫెయిల్ అయ్యింది అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. సో కంజంక్షన్స్ అనేవి మేజర్గా 2 రకాలుగా మనం నేర్చుకుంటాం మిత్రులారా. పోటీ పరీక్షల అభ్యర్థులుగా మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి. మొదటిది ఏంటి అని అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అని. ఇలా 2 రకాలైనటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. అందులో మొదటిది ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి అని అంటే దే సర్వ్ యాజ్ అ లింక్ బిట్వీన్ 2 ఈక్వల్లీ ఇంపార్టెంట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ అని చెప్పి చెప్తున్నాం. ఒక సెంటెన్స్లో 2 ముఖ్యమైనటువంటి పదాలు లేదా పదబంధాలు లేదా క్లాజెస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యన ఉన్నటువంటి ఒక లింక్గా, ఒక జాయినింగ్ వర్డ్గా అవి వర్క్ చేస్తాయి. కాబట్టి వీటిని మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని అంటాం. కోఆర్డినేషన్ అంటాం కదా, సో పరస్పరం సహకరించుకోవడం అన్నట్టుగా కోఆర్డినేషన్ అనమాట. సో అందుకే వీటికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉంటాయి. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా. గుర్తుంచుకోండి, దీన్ని మీరు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుపెట్టడానికి 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో, మనందరి ఇళ్ళల్లో ఫ్యాన్ ఉంటుంది. సో పైన ఫ్యాన్ ఉంది,
సో బాయ్స్ అంటే అబ్బాయిలు అని. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ బాయ్స్ అని. సో ఈ ఫ్యాన్ అండ్ బాయ్స్ అనే పదాన్ని మీరు ఈ క్లూ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. మనకి ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే కేవలం ఇవే ఉంటాయి సార్ అంటే ఇంకొన్ని ఉంటాయి, బట్ ఇక్కడ మనం ఈ 7 గుర్తుపెట్టుకోవడానికి ఒక క్లూ వర్డ్ మీకు ఇస్తున్నాం. అదేంటి అని అంటే ఫ్యాన్ బాయ్స్ అని. ఎఫ్ అంటే ఏంటి సార్ అంటే ఫర్ కొరకు, అండ్ ఏ అంటే అండ్ మరియు అని, నార్ లేదు అని అర్థం, బట్ కానీ అని అర్థం. నెక్స్ట్ ఓఆర్ లేదా అని అర్థం, వైటియట్ ఇంకను లేదా అయినా అనే మీనింగ్ వస్తుంది. సో ఎస్ అంటే సో కాబట్టి అనే మీనింగ్ వస్తుంది, లేదా కావున కానా అనే మీనింగ్ వస్తుంది. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో. ఫ్యాన్ బాయ్స్ అంటే ఇది మీకు ఒక క్లూ వర్డ్గా పనిచేస్తుంది మిత్రులారా. కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం వీటి మీద. అయితే మేజర్గా మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యాసక మిత్రులుగా మీరు తెలుసుకోవాల్సింది ఒక్కొక్క కంజంక్షన్ యొక్క మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి, దాని తెలుగు అర్థం ఏంటి, దాన్ని మనం పోటీ పరీక్షలలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి, అలాగే కరెక్ట్ ఆన్సర్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి అండ్ అంటే మరియు అనే మీనింగ్ వస్తుంది. ఏంటి అండ్ అంటే ఏంటి సార్, మరియు అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ లైక్స్ టీ అండ్ కాఫీ. మీ ఇంటికి నేను వచ్చాను, మా ఇంటికి అతిథిగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఏం తీసుకుంటారండి అని అంటే చెప్తున్నారు అనమాట. షీ లైక్స్, ఆమె ఏమి ఇష్టపడుతుంది, టీయా కాఫీయా అంటే షీ లైక్స్ టీ అండ్ కాఫీ. టీ ఇష్టపడుతుంది మరియు కాఫీ కూడా ఇష్టపడుతుంది అని. షీ లైక్స్ టీ అండ్ కాఫీ. ఇక్కడ 2 ఉన్నాయి, టీ అనేది ఒక పదం, కాఫీ అనేది ఒక పదం. ఈ రెండింటిని కలపడానికి, రెండింటిని ఇష్టపడుతుంది మేడం గారు. సో కాబట్టి షీ లైక్స్ టీ అండ్ కాఫీ అని అంటున్నాం. అందుకే ఇక్కడ అండ్ ఏంటి, అండ్ ఏమవుతుంది సార్ అంటే మనకి కంజంక్షన్ అనే పదం అవుతుంది. టీ అనే పదాన్ని, కాఫీ అనే పదాన్ని రెండింటిని కలుపుతుంది కదా సార్, అందుకే అండ్ అనే పదాన్ని ఇక్కడ మనం కంజంక్షన్గా యూస్ చేస్తాం. నెక్స్ట్ బ్యూటీ బట్ అంటే కానీ అనే మీనింగ్ వస్తుంది. హీ స్మార్ట్ బట్ లేజీ. అతను బాగా స్మార్ట్ తెలివైన వాడు, కానీ లేజీ బద్ధకస్తుడు అన్నట్టుగా. అందుకే ఇక్కడ ఏమని రాయొచ్చు, హీ స్మార్ట్ బట్ లేజీ అనింది. బట్ అంటే ఇక్కడ మనకు కంజంక్షన్ అనే పదం వస్తుంది. అతను బాగా తెలివైన వాడు, స్మార్ట్గా ఆలోచిస్తాడు, కానీ లేజీ బద్ధకస్తుడు అనే మీనింగ్లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆర్ అంటే లేదా అని అర్థం వస్తుంది. డూ యూ వాంట్ ఐస్ క్రీమ్ ఆర్ స్వీట్. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, పెళ్ళంతా అయిపోయిన తర్వాత డెజర్ట్లోకి వెళ్ళాను, అక్కడ నాకు ఒక ఐస్ క్రీమ్ కనిపించింది అండ్ స్వీట్ కనిపించింది. వెంటనే నేను నా వైఫ్ని అడుగుతున్నాను, ఏమైనా సార్ అంటే డూ యూ వాంట్ ఐస్ క్రీమ్ ఆర్ స్వీట్ అని అడుగుతున్నాను. నీకు ఐస్ క్రీమ్ కావాలా లేదా స్వీట్ కావాలా, లేదా అంటున్నాను, అంటే ఇది కావాలా అది కావాలన్న మీనింగ్లో అడుగుతున్నాను నేను. సో ఇక్కడ అందుకే డూ యూ వాంట్ ఈ ఐస్ క్రీమ్ ఆర్ స్వీట్ ఆర్ అన్నాను, అంటే లేదా ఐస్ క్రీమ్ లేదా స్వీట్ రెండిట్లో ఏది కావాలి నీకు అన్నట్టుగా నేను అక్కడ క్వశ్చన్ అడిగాను. ఆర్ అంటే అర్థం ఏంటి, లేదా అని. నెక్స్ట్ నార్, అలాగే లేదా కాదు అలాగే కాదు అన్న మీనింగ్లో మనం దీన్ని వాడతాం, అంటే కాదు అనే మీనింగ్లో దీన్ని మనం వాడతాం. హీ డింట్ ఈట్ అతను తినలేదు, నార్ డిడ్ హీ డ్రింక్ అతను తినలేదు తాగలేదు అన్నట్టుగా. బికాజ్ అంటే ఎందుకనగా లేదా ఎందుకంటే అనే మీనింగ్లో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ హ్యాపీ బికాజ్ హీ గాట్ ఎ న్యూ జాబ్. అతడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే హీ గాట్ ఎ న్యూ జాబ్, అతడికి ఒక కొత్త ఉద్యోగం వచ్చింది అన్నట్టుగా. సో హీఈస్ హ్యాపీ అనేది ఒక సెంటెన్స్, అక్కడ హీ గాట్ ఎ న్యూ జాబ్ అనేది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలుపుతున్నాం, మీనింగ్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ మనం బికాజ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. హీఈస్ హ్యాపీ, ఎందుకు హ్యాపీగా ఉన్నాడు, సో అందుకే ఇక్కడ బికాజ్ ఎందుకంటే హీ గాట్ ఎ న్యూ జాబ్, అతడు ఒక కొత్త ఉద్యోగాన్ని పొందాడు అని, కాబట్టి అతడు హ్యాపీగా ఉన్నాడు అనే మీనింగ్లో బికాజ్ని మనం యూజ్ చేస్తాం. బికాజ్ అంటే ఎందుకంటే లేదా ఎందుకనగా అనే మీనింగ్స్ రెండింటిని కూడా మనం తెలుగులో యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వైటియట్ అంటే అయినప్పటికీ, ఇంకా అనే మీనింగ్లో వస్తుంది మనకి. షీఈ్ రిచ్ యట్ షీఈ్ అన్హ్యాపీ అని అంటాం. సో వైటియట్ అనే పదం మీరు ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి. మీరు ఈ సినిమాటిక్ ఎగ్జాంపుల్స్ని ఎందుకు తీసుకుంటున్నామనంటే మీకు బెస్ట్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే. మీరు మహేష్ బాబు గారు భరత్ అని నేను ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమా ఎండింగ్లో ఆయన బాగా క్లైమాక్స్లో మీడియా అంతా ముందు కూర్చున్నప్పుడు తను చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఒక రిపోర్టర్ గారు మధ్యలో లేచి ఒక క్వశ్చన్ అడగబోతుంటే ఆయన ఒక సెంటెన్స్ చెప్తాడు, అదేంటంటే ఐఎమ్ నాట్ డన్ యెట్ అని అంటాడు. ఐఎమ్ నాట్ డన్ యెట్. వైటియట్ అంటే అర్థం ఏంటి అంటే ఇంకా, అంటే నేను చెప్పడం ఇంకా పూర్తవ్వలేదు,
అన్న మీనింగ్లో వస్తుంది. ఇక్కడ వైఈటీ ఎట్ అంటేనేమో అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. అక్కడనేమో ఇంకా అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడనేమో అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. గుర్తుంచుకోండి. షీఈ్ రిచ్ యట్ షీఈ్ అన్హ్యాపీ. ఆమె బాగా ధనవంతురాలు. షీఈ్ రిచ్ ఒక సెంటెన్స్, షీఈ్ అన్హ్యాపీ ఆనందంగా లేదు అనే మీనింగ్ ఇంకొక సెంటెన్స్. ఈ రెండింటిని కలపడానికి వైఈటీ ఎట్ అనే పదం ఉపయోగించాం. దీన్ని మనం కంజంక్షన్గా ఇక్కడ యూస్ చేస్తున్నాం. షీఈ్ రిచ్, ఆమె ధనవంతురాలు, యట్ షీఈ్ అన్హ్యాపీ, అయినా ఆమె సంతోషంగా లేదు అన్నట్టుగా ఇక్కడ మనం దీన్ని యూస్ చేస్తున్నాం. సో అంటే అర్థం ఏంటి అని అంటే కాబట్టి లేదా కానా అనే మీనింగ్లో యూస్ చేస్తాం మనం. ఇట్ వాజ్ రైనింగ్ సో వి స్టేడ్ ఎట్ హోమ్. ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతోంది అప్పుడు. సో వి స్టేడ్ ఎట్ హోమ్, కాబట్టి లేదంటే కావున మేము ఇంట్లోనే ఉండిపోయాము అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ అంటే తర్వాత అని అంటున్నాం. దే వెంట్ అవుట్ ఆఫ్టర్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. దే వెంట్ అవుట్ ఆఫ్టర్ ఇట్ స్టాప్డ్ రైనింగ్. ఎప్పుడు వెళ్ళిపోయారట? దే వెంట్ అవుట్ ఒక సెంటెన్స్, ఇట్ స్టాప్డ్ రైనింగ్ అనేది ఒక సెంటెన్స్. రెండింటిని కలపడానికి మనం ఇక్కడ ఆఫ్టర్ అంటే ఒక కంజంక్షన్ యూజ్ చేస్తున్నాం. దే వెంట్ అవుట్, వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆఫ్టర్ ఇట్ స్టాప్డ్ రైనింగ్, వర్షం పడడం ఆగిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అని. సో ఇలా మీనింగ్ఫుల్గా రాసేందుకు మనకి కంజంక్షన్స్ అనేవి ఒక సెంటెన్స్లో ఉపయోగపడతాయి మిత్రులారా. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అండ్ ఇంకొన్ని కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆల్దో అంటే అయినప్పటికీ, ఉన్నప్పటికీ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్ దే వెంట్ స్విమ్మింగ్. చాలా చల్లగా ఉన్నప్పటికీ దే వెంట్ స్విమ్మింగ్, వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళారు. ఈత ఆడడం కోసం లేదా ఈత కోసం వాళ్ళు వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నాం. ఇట్ వాజ్ కోల్డ్, చాలా చల్లగా ఉన్నప్పుడు. ద వెంట్ స్విమ్మింగ్, ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇవి. దానికి రెండింటిని మీనింగ్ఫుల్గా మార్చడానికి ఆల్దో ఇట్ వాజ్ కోల్డ్, చాలా చలిగా ఉన్నప్పటికీ ద వెంట్ స్విమ్మింగ్, వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు అన్నట్టుగా. నెక్స్ట్ యాజ్, డూ యాజ్ ఎ సే, నేనేం చెప్తే అది చెయ్యి, అలా ఆ విధంగా అనే మీనింగ్లో యాజ్ యూస్ చేస్తాం. డూ వాట్ ఐ సే అంటూ ఉంటారు. నేనేం చెప్తే అది చెయ్యి. డూ యాజ్ ఐ సే, నేనేం చెప్తే అది చెయ్యి అని చెప్తుంటారు. నేను చెప్పిన విధంగా చెయ్యి అన్నట్టుగా. ఓకే, నెక్స్ట్ బిఫోర్, బిఏఫోఆర్ఈ, బిఫోర్ అంటే ముందు, బిఫోర్ అంటే ముందు అనే మీనింగ్లో వాడతాం. కంప్లీట్ మై హోంవర్క్ బిఫోర్ యూ గో అవుట్. నువ్వు బయటికి వెళ్ళే ముందు నా హోంవర్క్ కంప్లీట్ చేసేళ్ళు మమ్మీ, నాకు వల్ల అవ్వట్లేదు అని చెప్పి పిల్లలు ఇంట్లో గారం చేస్తూ ఉంటారు. కంప్లీట్ మై హోంవర్క్ బిఫోర్ యూ గో అవుట్. సో చెప్తుందనమాట మమ్మీ, నాకు చాలా వర్క్ ఉంది, నేను బయటికి వెళ్తున్నానంటే ప్లీజ్ మమ్మీ నా హోంవర్క్ కంప్లీట్ చేశాక నువ్వు వెళ్ళు. చేశాక అంటే కంప్లీట్ మై హోంవర్క్ బిఫోర్ యూ గో అవుట్. నువ్వు బయటికి వెళ్ళే ముందే అంటే బిఫోర్ అంటున్నాం ఇక్కడ, అంటే ముందే బయటికి వెళ్ళడానికంటే ముందే నా హోంవర్క్ చేసి వెళ్ళు అంటున్నాం కాబట్టి బిఫోర్ అనే పదాన్ని యూజ్ చేస్తాం ఇక్కడ. ఈవెన్ ఇఫ్ అంటే ఒకవేళ అయినా అన్న మీనింగ్లో వాడతాం. ఈవెన్ ఇఫ్ ఇట్ రైన్స్ దే విల్ గో అవుట్. ఒకవేళ వర్షం పడినా దే విల్ గో అవుట్, వాళ్ళు బయటికి వెళతారు అని చెప్తున్నాం. ఇఫ్ అంటే ఒకవేళ లేదా ఉంటే అనే మీనింగ్లో వాడతాం. ఇఫ్ యూ హ్యావ్ ఇట్ విత్ యూ వి విల్ గో టుగెదర్. ఒకవేళ నీ దగ్గర గొడుగు ఉంటే ఇఫ్ విల్ హ్యావ్ ఇట్ అంబ్రెల్లా విత్ యూ వి విల్ గో అవుట్ టుగెదర్. సో మనం బయటికి వెళ్ళే వాళ్ళం వర్షం పడుతున్నా కూడా అన్నట్టుగా. ఇఫ్ అంటే ఒకవేళ అనే మీనింగ్ వాడతాం. నెక్స్ట్ సిన్స్ అంటే అక్కడ మనం చెప్పాము పాయింట్ ఆఫ్ టైం అని ప్రిపోజిషన్లో, ఇక్కడ కూడా ఆ నాటి నుండి అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే హావ్ బీన్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. వాళ్ళు చిన్నప్పటి నుండి స్నేహితులు. ఎప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుండి స్నేహితులు అంటున్నాం కాబట్టి సిన్స్ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నాం. ధో అంటే అయినప్పటికీ. ధో షీ ట్రైడ్ హార్డ్ షీ ఫెయిల్డ్. ఆమె బాగా కష్టపడ్డప్పటికీ ఆమె ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయింది, సక్సెస్ అవ్వలేకపోయింది అన్నట్టుగా యూస్ చేస్తున్నాం. ధో అంటే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది మిత్రులారా. నెక్స్ట్ అన్లెస్ అంటే లేకుంటే అనే మీనింగ్ వస్తుంది. యూ వోంట్ సక్సీడ్ అన్లెస్ యూ ట్రై హార్డ్. నువ్వు బాగా కష్టపడి ప్రయత్నిస్తే తప్ప ప్రయత్నించు, లేకుంటే నువ్వు సక్సెస్ అవ్వవు. యూ వోంట్ సక్సీడ్, నిన్ను విజయం వరించదు, నువ్వు విజయవంతం కావు అన్లెస్ యూ ట్రై హార్డ్. నువ్వు హార్డ్గా ట్రై చేయనంత వరకు అన్నట్టుగా మీనింగ్లో వస్తుంది మనం. నెక్స్ట్ అంటిల్ అంటే వరకు. వెయిట్ అంటిల్ ఐ కమ్ అని అంటున్నాం ఇక్కడ. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. వెయిట్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చే వరకు వెయిట్ చేయి అన్నట్టుగా. వెన్ ఇది మనందరికి తెలిసిందే, ఎప్పుడు అని అంటాం. ఎట్లా యూజ్ చేస్తామంటే కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ. నాకు ఫోన్ చేయి ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా అవుతావో.
కాస్త ఫ్రీ సమయం దొరుకుతుందో అప్పుడు నాకు ఫోన్ చేయి, కాల్ మీ వెన్ యూ ఆర్ ఫ్రీ అంటున్నాం. ఇక్కడ వెన్ అంటే ఎప్పుడు అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ వేర్ అని ఒకటి ఉంది. వేర్ అంటే అర్థం ఏంటి అని అంటే ఎక్కడా అని అర్థం. సో ఇది డబ్ల్యూహెచ్ పదమే, కాకపోతే ఇక్కడ ఎలా యూస్ చేస్తాం, ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ కెప్ట్ ఇట్. ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ కెప్ట్ ఇట్. పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే పెట్టి వెళ్ళావో అదే ప్లేస్లో అలాగే ఉంది అది అని చెప్పడానికి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో దాని ప్రకారంగా మనం నేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా వీటిని మనం మర్చిపోమనే ఉద్దేశంతో చెప్తున్నాం మిత్రులారా. ఇట్స్ స్టిల్ ఇన్ ద ప్లేస్ వేర్ యూ లెఫ్ట్ ఆర్ వేర్ యూ కెప్ట్ ఇట్. ఎక్కడైతే నువ్వు పెట్టావో అక్కడే ఉంది, వేర్ అని అంటున్నాం ఇక్కడ. సో వేర్ యూ కెప్ట్ ఇట్ అని అంటున్నాం. నెక్స్ట్ వైల్ అంటే సమయానికి అన్నట్టుగా. దే కేమ్ వైల్ షీ వాజ్ ఈటింగ్. వాళ్ళు ఎప్పుడు వచ్చారట, వాళ్ళు వైల్ షీ వాజ్ ఈటింగ్, ఆమె బోన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు అన్నట్టుగా. బోన్ చేస్తూ ఉన్న సమయానికి వాళ్ళు వచ్చారు అన్నట్టుగా ఇక్కడ మనం వైల్ అనే పదాన్ని యూస్ చేస్తున్నాం మిత్రులారా. ఇవి కంజంక్షన్స్ రెగ్యులర్గా. ఇక మనకు కొరిలేటివ్ కంజంక్షన్స్ అని కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి సార్ ఆ కొరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఎయిదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్ అని ఇలా ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటి గురించి మనం స్పెషల్ ఎంఫసైజ్ చేస్తూ మన పోటీ పరీక్షల కోసం నేర్చుకుందాం మిత్రులారా. ఎందుకు రాఘవేంద్ర గారు మీరు మాకు స్పెషల్గా నేర్పిస్తున్నారు అని అంటే కనుక మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి వీటి గురించి మిత్రులారా. పోటీ పరీక్షలకు అభ్యర్థులుగా, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యాసక మిత్రులుగా మీరందరూ కూడా వీటిని తెలుసుకోవాలి. బోత్ అండ్ అలాగే ఎయిదర్ ఆర్, నైదర్ నార్ అనేవి చాలా 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 కీలకం. అండ్ వీటితో పాటుగా నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కూడా రెగ్యులర్గా పోటీ పరీక్షలలో అడుగుతూ ఉంటారు. వాటిని కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందుగా బోత్ అండ్ అంటే ఇద్దరు లేదా రెండు, మరియు అనే మీనింగ్ వస్తుంది. అండ్ అంటే మరియు అనే కదా, బోత్ అంటేనేమో ఇద్దరు లేదా రెండు అనే మీనింగ్ వస్తుంది. అండ్ అంటేనేమో మరియు అనే మీనింగ్ వస్తుంది. దీన్ని ఎలా యూస్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బోత్ ఇద్దరు, జగన్ అండ్ పవన్ ఆర్ కమింగ్. ఇద్దరు వస్తున్నారు, అటు జగన్ వస్తున్నాడు, ఇటు పవన్ వస్తున్నాడు, ఇద్దరు వస్తున్నారు. బోత్ జగన్ అండ్ పవన్ ఆర్ కమింగ్. సో జగన్ వస్తున్నాడు, పవన్ వస్తున్నాడు అన్నట్టుగా ఇక్కడ మనం చెప్తున్నాం. బోత్ జగన్ అండ్ పవన్ ఆర్ కమింగ్ అని చెప్పేసి చెప్తున్నాం. బోత్ అంటేనేమో రెండు లేదా ఇద్దరు అని, అండ్ అంటేనేమో మరియు అనేది మీరు మర్చిపోకండి మిత్రులారా. ఇప్పుడు ఐదర్ ఆర్ లేదా నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి ఒకసారి డెఫినేషన్స్ చూద్దాం. అలాగే మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఈ ఎగ్జాంపుల్ చూశాక మళ్ళీ దీని గురించి ఇప్పుడు ఇదే సెషన్లోనే డీటెయిల్గా తెలుసుకుందాం. ఐదర్ ఆర్ అంటే ఏంటి అని అంటే అయినా లేదా అనే మీనింగ్ వస్తుంది, అయినా లేక అనే మీనింగ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ హ్యావ్ ఈదర్ టీ ఆర్ కాఫీ. నువ్వు టీ అయినా తీసుకోవచ్చు, అయినా, లేదా కాఫీ అయినా తీసుకోవచ్చు, లేదా కాఫీ అయినా తీసుకోవచ్చు అని. సింపుల్ సార్, నేను మీ ఇంటికి వచ్చాను, అయ్యో రాఘవేంద్ర సార్ వచ్చాడు కదా ఒక కాఫీ ఇద్దాం అని అడిగేసరికి, అయ్యో సార్ కాఫీ తాగుతాడా లేదా, సార్ మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, వాట్ యూ వాంట్ సార్, డూ యూ వాంట్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ అంటే యూ కెన్ హ్యావ్ ఈదర్ టీ ఆర్ కాఫీ. నేను చెప్తాను ఈదర్, రెండిట్లో ఏదైనా పర్లేదు, కాఫీ అయినా పర్లేదు, టీ అయినా పర్లేదు. అందుకే యూ కెన్ హ్యావ్ ఈదర్ టీ, నేనేమంటానంటే యూ కెన్ బ్రింగ్ ఈదర్ టీ ఆర్ కాఫీ. మీరు నా కోసం కాఫీ అయినా తీసుకురండి, టీ అనేది తీసుకురండి, నేను శుభ్రంగా తాగి పెడతాను అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. యూ కెన్ బ్రింగ్ ఈదర్ టీ ఆర్ కాఫీ అని. ఐదర్ ఆర్ అంటే ఏదైనా లేదా ఇదైనా అని, రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఐదర్ ఆర్ అన్నప్పుడు. మరి నైదర్ నార్ అంటే ఏంటి, నీదర్ నార్ లేదా నైదర్ నార్ అంటే ఏంటంటే అది కాదు ఇది కాదు, రెండు కాదు, కాదు అలాగే కాదు. నాకు మీ ఇంటికి వచ్చాను నేను, రాగానే మీరు అంటున్నారు ఎండని పడి వచ్చారు సార్, మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అంటే నాకు కాఫీ వద్దు టీ వద్దు, కాసింత మజ్జిగ పోయండి అని చెప్పేసి అడుగుతున్నాను నేను. దీన్ని ఎలా చెప్పొచ్చానంటే నైదర్ దాట్ నైదర్ దిస్, నైదర్ కాఫీ నార్ టీ, ఐ వాంట్ బటర్ మిల్క్ ప్లీజ్ అని చెప్పి అడుగుతున్నాను నేను. సో నైదర్ దాట్ నైదర్ దిస్ ఆర్ దిస్ అంటే ఇది కాదు అది కాదు, రెండిట్లో ఏది కాదు అన్నప్పుడు నైదర్ అనే నార్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. ఇక నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఇది మాత్రమే కాదు అది కూడా అనే మీనింగ్లో వస్తుంది. ఇది మాత్రమే కాదు అది కూడా, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రెండు పనులు చేసినప్పుడు ఈ పని మాత్రమే కాదు ఆ పని కూడా నేను చేశాను అని చెప్పుకునేందుకు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేదాన్ని అక్కడ మనం యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్. ఆమె కేవలం స్మార్ట్ మాత్రమే కాదు, హార్డ్ వర్కింగ్ కూడా, బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి మహిళ ఆమె అని చెప్పి చెప్తున్నాం మనం. ఇది మనకు ఈదర్ ఆర్, నైదర్ నార్ అండ్ అలాగే నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కాన్సెప్ట్స్ మిత్రులారా. అయితే వీటిని ఓన్లీ ఇక్కడ మీకు
ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, నాకు ఇంకొంచెం మీ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్స్తో పాటు వాటిని ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో అందుకే ఫస్ట్ ముందుగా మనము ఎయిదర్ ఆర్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఇది కానీ లేదా అది కానీ రెండింటిలో ఏదో ఒకటి అనేది గుర్తుపెట్టుకోండి. రెండింటిలో ఏదో ఒకటి అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఐదర్ ఆర్ అని మనం యూజ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, రెండింటిలో ఎప్పుడైనా కానీ ఇది కానీ లేదా అది కానీ రెండింటిలో ఏదో ఒకటి అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ఐదర్ ఆర్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ రెఫర్స్ టు ఎనీ వన్ ఆఫ్ ద టూ థింగ్స్ ఆర్ పీపుల్. ఇట్ కన్సిడర్డ్ సింగులర్ ఇన్ అ సెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మనం సింగులర్ సెంటెన్స్గా, ఒక సెంటెన్స్లో సింగులర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర రెండు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒకదాన్నే మనం ఎంచుకుంటున్నాం కాబట్టి ఇది సింగులర్ కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. is a correlative conjunctions. Either or అనేది ఏంటి సార్ అంటే ఒక correlative conjunction connects things which are the same types of phrases, clauses or words అని. ఏవైతే సేమ్ టైప్స్ కానీ ఫ్రేజెస్ కానీ క్లాజెస్ కానీ వర్డ్స్ కానీ ఉంటాయో వాటిని ఇది కలుపుతుంది అని చెప్పి చెప్తున్నాం. we will either go to cinema or park. మనం సినిమాకైనా వెళ్తాము లేదా పార్క్కైనా వెళ్తామని. we will either go to cinema or park. మనం సినిమాకైనా వెళ్తాము లేదా పార్క్ అయినా వెళ్తాము, రెండిట్లో మాత్రం ఏదో ఒకటి కన్ఫర్మ్గా వెళ్తాము అని. నెక్స్ట్, వీ కెన్ ఈదర్ రైట్ ఆర్ ఫోన్ టు రిక్వెస్ట్ ఫర్ అ కాపీ. మనం ఒక చిన్న కాపీ జిరాక్స్ కాపీ కావాలనుకుంటున్నాం లేదా ఒక ఫోటో కాపీ కావాలనుకుంటున్నాం. ఎలా అడగొచ్చు వాళ్ళని అంటే మనం లెటర్ రాసి అడగొచ్చు లేదా ఫోన్ చేసి అని అడగొచ్చు అని. దీన్ని ఎలా చెప్తున్నాం? రెండిట్లో ఏదో ఒకటి విధంగా మనం అడగొచ్చు, ఖచ్చితంగా రెండు అడగొచ్చు లేదా రెండిట్లో ఏదో ఒక విధంగా అడగొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి అనే ఉద్దేశంతో మనం దీన్ని యూజ్ చేస్తాం. వీ కెన్ ఈదర్ రైట్ ఆర్ ఫోన్ టు రిక్వెస్ట్ ఫర్ అ కాపీ. ఒక కాపీ కోసం మనం ఫోన్ అయినా చేయొచ్చు లేదా లెటర్ రాసి కూడా తెప్పించుకోవచ్చు అనే మీనింగ్లో వాడుతున్నాం. అయితే షీ ఆర్ హీ కుక్స్ డిన్నర్ టు నైట్. ఈరోజు రాత్రికి పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఇంటికి రాగానే స్కూల్ నుంచి, మమ్మీ డాడీ కొంత లేట్గా వస్తారు కదా ఈవినింగ్ ఆఫీస్ నుంచి, మనం ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాం కదా, మరి డిన్నర్ ఎవరు వండుతారు అని అడుగుతున్నప్పుడు చెప్తున్నారు అనమాట. ఈదర్ షీ ఆర్ హీ కుక్స్ డిన్నర్ టు నైట్. మమ్మీ అయినా వంట చేస్తుంది లేదా డాడీ అయినా వంట చేస్తాడు, ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు అనే కాన్సెప్ట్లో ఐదర్ ఆర్ అనేది మనం యూజ్ చేస్తాం మిత్రులారా. పోటీ పరీక్షలలో గతంలో చాలా వరకు ఈ ఐదర్ అండ్ ఆర్ గురించి అడిగినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఐదర్ ఆర్ లేదా నైదర్ నార్ గురించి ఖచ్చితంగా మాకు మార్క్ వస్తుంది, అండ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ వీటి మీద కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కొంచెం ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ నేర్చుకున్నట్టయితే మీరు ది బెస్ట్గా ఎగ్జామ్స్లో కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. నెక్స్ట్, నైదర్ నార్ లేదా నీదర్ నార్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, అలాగే అది కాదు ఇది కాదు. ఇంతకుముందేమో అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పుకున్నాం మనం, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి ఐదర్ ఆర్ అంటే అని చెప్పి చెప్పుకున్నాం. మరి నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, రెండిట్లో ఏది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనము నైదర్ నార్ని యూజ్ చేస్తాం. అలాగే అది కాదు మరియు ఇది కాదు, రెండిట్లో ఏది కాదని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో నైదర్ నార్ని మనం ఉపయోగిస్తాము. సింపుల్గా చెప్పాలంటే నైదర్ యూజ్ యాజ్ అన్ కంజంక్షన్ అని చెప్పి మనం కంజంక్షన్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ ఎందుకు సార్ ఇది రాశారు అని అంటే మీకు గుర్తు చేద్దామని చెప్పి రాశాను అంతే. నైదర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ కంజంక్షన్, యాజ్ అ కంజంక్షన్ అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. సో నైదర్ నార్ అంటే అర్థం ఏంటి? అది కాదు ఇది కాదు, రెండిట్లో ఏది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం నైదర్ నార్ ఉపయోగిస్తాం. దిస్ స్ట్రక్చర్ నైదర్ నార్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఇన్ ద సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్లోని సేమ్ కైండ్ ఆఫ్ వర్డ్ని కానీ ఫ్రేజ్ని కానీ కలపడానికి మనం ఉపయోగిస్తాం. ఇంతకుముందు ఎయిదర్ ఆర్ ఎలాగైతే కలిపామో ఇక్కడ కూడా నైదర్ నార్ అలాగే కలపాల్సి ఉంటుంది. నైదర్ మేక్స్ అ నెగటివ్ స్టేట్మెంట్ అబౌట్ టూ పీపుల్ ఆర్ థింగ్స్. ఇద్దరు వ్యక్తులు లేదా వస్తువుల గురించి ఈ నైదర్ అనేది ఏం చేస్తుందంటే నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తుంది. నాకు అది వద్దు ఇది వద్దు అంటే ఏది వద్దనంటే కదా, ఇది నెగిటివే కదా. నాకు అది కాదు ఇది కాదు, అది వద్దు ఇది వద్దు, ఇలాంటి కాన్సెప్ట్లో మనం దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఇస్తుంది అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నైదర్ మై టీచర్స్ నార్ ద బుక్ స్టోర్ హ్యాస్ ద బుక్. అటు నా టీచర్స్ దగ్గర ఆ బుక్ లేదు, బుక్ స్టోర్స్లో కూడా బుక్ లేదు, ఇద్దరి దగ్గర లేదు అన్నప్పుడు ఏం చేస్తుందంటే నైదర్ మై టీచర్స్ నార్ ద బుక్ స్టోర్ హ్యాస్ ద బుక్. సార్ హ్యాస్ ఎందుకు ఉపయోగించారు ఇక్కడ? ఎందుకు సార్ అని అంటే నైదర్ నార్ కానీ ఐదర్ ఆర్ అనేది కానీ సింగులర్ కాన్సెప్ట్లోనే యూజ్ చేయాలి కాబట్టి హ్యాస్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్, షీ ప్లేస్ నీదర్ క్రికెట్ నార్ హాకీ. ఆమె క్రికెట్ ఆడదు హాకీ ఆడదు.
ఆమెకు చెస్ అంటే చాలా ఇష్టం, ద్రోణవల్లి హారికలాగా మారాలనుకుంటుంది కాబట్టి షీ ప్లేస్ నైదర్ క్రికెట్ నార్ హాకీ. ఆమె క్రికెట్ ఆడదు, హాకీ ఆడదు అన్నట్టుగా ఈ కాన్సెప్ట్లో మనం యూజ్ చేస్తాం. నైదర్ నార్ అంటే అది కాదు ఇది కాదు, రెండిట్లో ఏది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు నైదర్ నార్ని మనం యూజ్ చేస్తాం. అదైనా పర్లేదు ఇదైనా పర్లేదు, రెండిట్లో ఏదో ఒకటి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మాత్రం ఏం ఉపయోగిస్తాం మనం? ఐదర్ ఆర్ని ఉపయోగిస్తాం మిత్రులారా. సో ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఎప్పుడైనా సరే రెండు పనుల్ని చేసినప్పుడు నేను ఈ పనిని చేశాను, ఇదే కాకుండా ఆ పనిని కూడా చేశాను, నేను ఈ పనిని చేశాను, ఈ పని కాకుండా ఆ పని కూడా చేశాను, రెండు పనులు చేశాను అని చెప్పడానికి మనము నాట్ ఓన్లీ బట్ ఆల్సోని ఉపయోగిస్తాం. కానీ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ మీ అందరికీ చెప్పాలి. ఈ నాట్ ఓన్లీ బట్ ఆల్సోని ఉపయోగించినప్పుడు రెండు భాగాల్లో ఒకే భాష భాగం అంటే ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. దీని అర్థం ఏంటంటే నాట్ ఓన్లీ తర్వాత వర్బ్ వస్తే బట్ ఆల్సో తర్వాత కూడా ఒక వర్బ్ వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రెండిటికి ముందు నాట్ ఓన్లీ తర్వాత ఏదైతే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తుందో బట్ ఆల్సో తర్వాత కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి అనేది ఇక్కడ మీరు తెలుసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. సెంటెన్సెస్ యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నాం. శివ ఈట్స్ నాట్ ఓన్లీ బిర్యానీ బట్ ఆల్సో చికెన్. శివ బిర్యానీతో పాటుగా చికెన్ కూడా తింటాడట. సో శివ ఈట్స్ నాట్ ఓన్లీ బిర్యానీ బట్ ఆల్సో చికెన్ అని చెప్పి చెప్తున్నాం. హ్యాస్ బ్రాట్ నాట్ ఓన్లీ కేక్స్ బట్ ఆల్సో కుకీస్. అతడు కేవలం కేక్స్ మాత్రమే కాదు వాటితో పాటుగా కుకీస్ని కూడా తీసుకొచ్చాడు అని. రఘు నాట్ ఓన్లీ స్పీక్స్ ఇంగ్లీష్ బట్ ఆల్సో తెలుగు. రఘు ఇంగ్లీష్ మాత్రమే కాదు తెలుగులో కూడా మాట్లాడతాడు అని. షీ నాట్ ఓన్లీ వర్క్స్ ఇన్ హైదరాబాద్ బట్ ఆల్సో ఇన్ కొచ్చి. ఆమె కేవలం హైదరాబాద్లోనే కాదు కొచ్చిలో కూడా ఆమె పనిచేస్తుంది అని. ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మిత్రులారా. ఈ కంజంక్షన్స్ మీద ఖచ్చితంగా ఎక్కువగా స్పెషల్ ఎంఫసైజ్ చేసి పోటీ పరీక్షలలో అడుగుతుంటారు కాబట్టి వీటిని మీరు తప్పకుండా గుర్తుంచుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. పోటీ పరీక్షలలో ఎలా అడుగుతారనేది ఇక్కడ నేనేం చేశానంటే ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఈ కంజంక్షన్ ఎక్కడుంది అని చెప్పి గుర్తించమని అడుగుతున్నాను. ఫైండ్ అవుట్ ద కంజంక్షన్ వర్డ్ ఇన్ అ గివెన్ సెంటెన్సెస్ అని ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంది, చూద్దాం. The sun shone brightly and the birds chirped merrily in the garden. సూర్యుడు బ్రైట్గా వెలుగుతున్నాడట అండ్ బర్డ్స్ అరుస్తున్నాయట. ఎక్కడ అంటే గార్డెన్లోని. అండ్ అంటున్నాం ఇక్కడ. అండ్ అంటే మనకు తెలుసు ఇది కంజంక్షన్ అని. సో ఆన్సర్ ఏంటి సార్ అంటే అండ్ అనేది ఇక్కడ మనం రాసాం. షీ వాంటెడ్ టు గో స్విమ్మింగ్ బట్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. షీ వాంటెడ్ టు గో స్విమ్మింగ్ బట్ అంటున్నాం ఇక్కడ. బట్ అంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ మనకు కంజంక్షన్ అవుతుంది. వుడ్ యూ లైక్ ఐస్ క్రీమ్ ఆర్ కేక్ ఫర్ డెజర్ట్ అనింది. ఆర్ అనింది ఇక్కడ. ఆర్ అంటుంది కాబట్టి ఇది మనకు కంజంక్షన్ అవుతుంది. ఇంకొన్ని చూద్దాం. చివరి 2 నిమిషాల్లో మనం ఏం చేద్దాం మిత్రులారా. హీ వాజ్ టైర్డ్ సో హీ టుక్ ఎ నాప్. అతడు బాగా అలసిపోయాడు కాబట్టి ఒక క్యాట్ నాప్ తీశాడు. క్యాట్ నాప్ అంటే అర్థం ఏంటి అని అంటే చిన్నపాటి కొనుకు అని అంటాం. క్యాట్ నాప్ అంటారు. గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇది. వాట్ ఈజ్ క్యాట్ నాప్ అని అంటారు. క్యాట్ నాప్ అని అంటే చిన్నపాటి కొనుకు. మధ్యాహ్నం తర్వాత భోజనం చేశాక మనకు మంచి నిద్ర వస్తే ఒక 5 నిమిషాలు పడుకుంటాం కదా, అలాంటి నిద్రనే క్యాట్ నాప్ అని అంటాం. సో హీ వాజ్ టైర్డ్ సో హీ టూక్ అ నాప్. సో అనేది ఇక్కడ కంజంక్షన్ అవుతుంది. షీ వాజ్ స్మాల్ ఎట్ షీ వాజ్ స్ట్రాంగ్. ఆమె స్మాల్గా ఉంది అయినప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. చిన్నగా ఉంది అయినా స్ట్రాంగ్గా ఉంది. ఎట్ అంటున్నాం కాబట్టి. ఐ నీడ్ లైక్ యాపిల్స్ నార్ పియర్స్ అంటున్నాను. సో యాపిల్స్ ఇష్టపడినా నేను పియర్స్ ఇష్టపడిన అంటున్నాం. నార్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నైదర్ అండ్ నార్ రెండు కూడా ఇక్కడ మనకు అప్పీర్ అయ్యాయి. నెక్స్ట్ హీ ఎంజాయ్స్ రీడింగ్ బోత్ నావెల్స్ అండ్ పోయిట్రీ. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే బోత్ అండ్ రెండు కూడా మనకు కంజంక్షన్స్ అవుతాయి. ఆల్దో ఇట్ వాజ్ డిఫికల్ట్ హీ నెవర్ గేవ్ అప్ హోప్. ఆల్దో అంటున్నాం అయినప్పటికీ ఇక్కడ మనకు ఇది కంజంక్షన్గా ఉపయోగపడుతుంది. ఇక ఇలాంటి ప్రశ్నలు మనకు పోటీ పరీక్షలో రెగ్యులర్గా అడుగుతూనే ఉంటారు మిత్రులారా. సో వీటిపైన మీరు ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మేము చెప్పిన పాఠం శ్రద్ధగా మీరు విని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మీరు కలలకన్నా ఉద్యోగాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.